ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. అందుకన్నా ముందుగా ఏంటంటే ఈరోజు ఎలక్షన్లు అనమాట. సో నా ఫస్ట్ ఓట్ అయితే వేయబోతున్నాను. ఈరోజు కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. సో ఎలా ఉంటుంది ఏంటన్నది నాకేం తెలీదు. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గా అనిపించింది. ఫస్ట్ అయితే మార్నింగే వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోయాము. సో అత్తయ్య గారు అయితే మార్నింగే వెళ్ళారండి. వెళ్తే ఖాళీ లేదనమాట అసలు అని. మార్నింగే చాలా జనం అయితే ఉన్నారు. అత్తయ్య గారు అయితే తిరిగి వచ్చేసారు. ఇంక మేము లంచ్ చేసేసిన తర్వాత 1 o'clock అయితే వెళ్ళాము. అప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి మాదైతే త్వరగా అయిపోయింది అనమాట. ఫైనల్గా నా ఫస్ట్ ఓట్ అయితే వేసేసానండి. సో మా హస్బెండ్ కూడా ఇది సెకండ్ అనమాట. అంటే ఎప్పుడో ఒకసారి వేశారంట, తర్వాత ఇంక ఎలక్షన్ రావడానికి అవ్వలేదు. సో ఇది సెకండ్ టైము. సో మేము వచ్చిన కాడి నుంచి తర్వాత అయితే జనం అయితే ఇంకింకా ఎక్కువ అయితే పెరిగిపోయారనమాట. చాలా జనం అయితే ఉన్నారు. ఇంక ఓటేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అత్తయ్య గారి వాళ్ళకైతే ఫోన్ చేసాము రమ్మని. కాకపోతే ఆటోలు అయితే పెట్టారంటండి ఎలక్షన్కి ఓటేయడానికి. అంటే ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఆటో అన్నట్టు పెట్టారంట. సో అందరూ కలిపి ఆటోల మీద అయితే వెళ్తున్నారు. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఓటేసి వచ్చిన తర్వాత అప్పుడు మేమైతే స్టార్ట్ అవుతాం అనమాట. సో వాళ్ళైతే చాలా టైం అయిపోయిందండి వాళ్ళు రావడానికి. 2 o'clock వెళ్ళారు. వచ్చినప్పటికి 4 అయితే అయిందనమాట. అంత టైం అయితే పట్టేసింది. మాకైతే 1 గంట అయితే పట్టింది అంతే. అంత ఎక్కువ టైం ఏం పట్టలేదు. అత్తయ్య గారు రావడానికి అయితే చాలా టైం పడేసింది. సో ఇంక ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసేసి ఇంక ఇంట్లో పనులు అయితే చేసేసాను అనమాట. గిన్నెలు తోమేసి ఇల్లు గడ్డ తుడిచేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటి ఉన్నది, ఏంటి తినేమంటారు, బొబ్బస్కాయ అనమాట. దాని పేరు గమ్మున గుర్తు రాలేదు. సో ఇది కాయ ఉన్నది, కాకపోతే పైకి అయితే ముగ్గిన దానిలా కనిపిస్తుంది. లానేమో పచ్చిగా ఉందనమాట. సరేలే కోద్దామని చెప్పేసి కోసాను. ఇంక నేను ఒక ముక్క తిని ఇంక పిల్లలందరూ ఆడుతున్నారనమాట. ఇంక మా పిల్లలు వచ్చిన కాడి నుంచి ఇంక కిందే ఆడుతున్నారండి. ఎండలు ఎంత గట్టి కాసినా సరే. అందరూ పైకి రండి సార్. స్లోగా తిని తిన్నా. ఈ వచ్చిన పిల్లలందరూ సైలెంట్గా ఒక్కొక్క పీస్ తీసుకుంటే మా అమ్మాయి చూడండి అన్నింటి అస్సలు తిందనమాట. దానికి ఏదైనా బాగా నచ్చింది అయితేనే తింటుంది తప్ప మామూలుగా అయితే అస్సలు నోట్లో పెట్టదు. సరేలే అని చెప్పేసి మీరు అందరూ నించోండ్రో ఫోటో తీస్తానని చెప్పేసి వీళ్ళందరికీ ఒక ఫోటో అయితే తీసి ఇంక తర్వాత అత్తయ్య గారు అయితే వచ్చారు. ఇంకొచ్చిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ 5:30 అయితే అయిపోయింది అనమాట. కొంచెం వెలుగున్నప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళినప్పటికైతే బాగా చీకరడిపోయింది. ఇంతవరకు సీతానారం రావాలంటే చాలా మంది భయపడిపోయేవారు, ఎందుకంటే రోడ్డు అసలు బాగోదని చెప్పేసి. ఇప్పుడు చూడండి రోడ్లు అయితే ఎలా ఉన్నాయో, ఎక్కడికక్కడికి అంతా క్లియర్ చేస్తారనమాట రోడ్లు. ఇంకా కొంచెం వర్క్ జరుగుతున్నాయి కానీ ఇప్పుడు పర్లేదు, అంతా బాగున్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఏంటంటే పొగాకు అనమాట. సో ఇటు సైడ్ ఏంటంటే పొగాకు ఎక్కువ పండిస్తారు. పచ్చి పొగాకు ఆకుంటుంది, దాన్ని ఎండబెడతారనమాట ఈ విధంగానే. దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది, నాకు అంత తెలియదు కానీ. సో ఈ పక్కన అయితే పొగాకు అయితే ఎక్కువ ఉంటుంది. వెళ్ళిపోయింది. శివుడి తలబెట్టి చూసాను శివలింగం అది వాతావరణ. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంక రాగానే అమ్మ డ్రింక్ అయితే వేసి ఇచ్చింది. ఇక్కడైతే డ్రింక్ అయితే తాగుతున్నారు. ఇంకా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాము. సో డిన్నర్కి వచ్చేసి ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే చేసిందనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అంత స్పైసీ ఏమీ లేదు కానీ ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో ఇంకా వాళ్ళు ఫోన్లో అయితే చూస్తున్నారండి ఇద్దరుని. ఇంకా ఫోన్ ఆఫ్ చేసి తినరా అని అంటే ఒక్కొక్కరు ఒళ్ళో ఫోన్ పెట్టుకుని తింటా ఉన్నారనమాట. ఇంకా మా అమ్మాయికి
పచ్చళ్ళు అయితే తినేస్తుంది తప్ప ఉత్తి ఇందులో ఏదైనా కొంచెం కారం ఎక్కువైందంటే అసలు తిందు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎంతో తేడా ఉండదు. సో వీధులు తేడా అనమాట. ఈ వీధులు వెళ్ళుంటే ఈ వెనకాల వీధులు అయితే మేము ఉంటాం అనమాట. అది చివరి ఉంటాము, వీళ్ళైతే ఈ చివరి ఉంటారు, మేమైతే ఆ చివరికి అయితే ఉంటాం అనమాట. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో మా చెల్లి వాళ్ళు వచ్చారేమో అనుకున్నది, మేము వచ్చామని తెలీదు. ఆ పిల్లలు అయితే ఇంటి వెనక్కి అయితే వెళ్ళిపోయారు. వెనకాల నుంచి ఒక గేట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమో అటు నుంచి లోనికి వెళ్ళిపోయారు, నేను ఇటు నుంచి వచ్చాను అనమాట. కాలు నొప్పులు ఆగాను, నడుపుతుంటే పెద్ద ఉండలేదు కానీ కూర్చుని పైకి లేసేటప్పుడు మాత్రం పెట్టేస్తాను. సరుకులు వచ్చేస్తానండి. ఈ నరాలు అన్నమాట. ఈ పెక్క ఈ దరికి రానెత్తలేదు, తొడ దరికి రానెత్తలేదు. వాడు మొండనెత్తలేదు. వెళ్ళు నడుచుకుంటూ వచ్చారు కదా. అయితేనండి మా అమ్మమ్మకి కాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచో ఉంటున్నాయి. ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి అంట. చాలా మందులు అయితే వాడుతున్నారు, ఎక్కడ చూపించినా సరే ఏమీ తగ్గట్లేదు. సో అదే అనమాట చెప్తుంది అక్కడ, ఇక్కడ కాలు వంగనిస్తలేదు అని చెప్పేసి. ఇంకా పిల్లలైతే స్నాక్స్ ఏవో కావాలన్నారు. సరేలే కొనుక్కుని తెచ్చుకుంటారు అని చెప్పేసి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏవో లాలీపాప్స్ కొనుక్కుని తెచ్చుకున్నారు. ఇక్కడేనండి పక్క వీధిలోనే అనమాట. లాలీపాప్స్ అయితే కొనుక్కొని తెచ్చుకున్నారు. తాతయ్య అయితే పనిలోకి అయితే వెళ్ళారు. సో సాయంత్రం వస్తారు. ఇంకా ఇక్కడైతే కాసేపు కూర్చుని ఇంకా మాట్లాడి ఇంక తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. పడిపోతాయి బట్టలు. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అన్నయ్య అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళ వైఫ్ అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్. సో స్వీట్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. పొద్దుట అయితే మడికి అయితే వెళ్ళామండి. మడికి వెళ్ళి అక్కడ స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. మీకు అప్పుడు వీడియో అయితే చూపించలేదు. సో ఈవినింగ్ వెళ్ళి తెస్తాం కదా, అప్పుడు చూపిద్దాంలే అని చెప్పేసి. సో ఇక్కడైతే పిల్లలు ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చిందండి. ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఇంకా అమ్మ అయితే ఐస్ క్రీమ్ అయితే కొన్నది. ఈరోజు లంచ్కి వచ్చేసి చేపల పులుసు అయితే పెట్టింది. సో మొన్న చెల్లి వాళ్ళ ఇంటికి తిన్న చేపల పులుసు అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు కూడా బాగుందనమాట చేపల పులుసు అయితేనే. ఇంకా చేపల పులుసు వేసుకొని ఇంకా భోజనం అయితే చేసేసాము. తర్వాత వీళ్ళిద్దరూ చూడండి ఖుషి కోసం అని చెప్పేసి ఉయ్యాలు వేస్తే ఇంక వీళ్ళిద్దరూ కుట్టేసుకున్నారండి, నాకు కావాలి అంటని. ఇక్కడ మా అమ్మాయి చూడండి పడుకుంటానని చెప్పేసి బిగిసిపోయి ఎలా ఉన్నదో. ఎంత భయం అంటే మా అమ్మాయికి చాలా భయం అనమాట. యాక్టింగ్ ఏం చేస్తుందా? యాక్టింగ్ అది ఏంటంటే అది లోపల నుంచి కదా, ఆ లోపల నుంచే పండుగ కదా. ఇదంతా సెపరేట్ రూమ్ చేసుకొని అది బయట ఉంటుంది. కబడ్డీ కట్టిపెట్టారు అంట కదా. రెండు గదులు అయిపోయినాయి. డోర్ కింద కూడా అలా రెండు గదులేనా? అదే అది కామన్ ఇద్దరు వాడుకోవచ్చు. ఎందుకు ఇలాగే బెటర్ కదా.
సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇందాక మా అన్నయ్యని చూపించినప్పుడు పక్కన ఒక ఇల్లు కనిపించింది కదండి, అది వచ్చేసి పక్కిల్లు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళది అనమాట. ఇది వచ్చేసి మా చిన్న పెద్దమ్మ వాళ్ళది. మా నాన్న వాళ్ళు వచ్చేసి 5గురు అనమాట మొత్తం. సో ఆ 5గురిలో ఒక లాస్ట్ ఆయన చనిపోయాడు, అలాగే మా నాన్న చనిపోయారు. ఇప్పుడు మా పెద్దనాన్న చిన్న పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అనమాట ఇవి. సో ఆఖరిని ఏంటంటే చెల్లి అనమాట, మా నాన్న వాళ్ళకి చెల్లి. సో ఆ చెల్లి అయితే హైదరాబాద్లో ఉంటుంది అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ పక్కన మా ఇల్లు, ఈ పక్కన వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇది కొత్తగా కట్టారు, చూద్దాము అని చెప్పేసి వచ్చాము. ఈ ప్రసాదం పొట్లాలు ఏంటని అనుకుంటున్నారా, మనకి వాడపల్లిలోని ప్రసాదం అయితే ఇస్తారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దేవుడి ప్రసాదం ఎలాగైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. పులిహోర అయితే చాలా బాగుందండి. సో మా ఇంటి పక్క ఆడి పెద్దమ్మ అయితే తీసుకుని వచ్చిందనమాట. సో మేము తింటామని చెప్పేసి ఇంక తర్వాత అయితే చెప్పాను కదండి ఈ ఉయ్యాల ఇంక ఊపమంటనే ఉన్నదనమాట. నేను లేకపోతే మా హస్బెండ్ లేకపోతే మా అమ్మ ఇలా ఊపుతూనే ఉన్నాము. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నా ఫంక్షన్ ఫ్లెక్సీ అనమాట. ఇది నా ఫంక్షన్ది. నాకు ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి. కాకపోతే నాకు మిగిలిన ఫోటో అంటూ ఏదైనా ఉన్నది అంటే మాత్రం ఇదేనమాట. నా ఫంక్షన్ ఎంత బాగా చేశారో ఫొటోస్ తేయడానికి అంత లేట్ అయిపోయింది. ఆడేమో ఫొటోస్ ఏమో డిలీట్ చేశాడంట మొత్తం అని పట్టుకెళ్ళట్లేదని చెప్పేసి. సో నాకైతే మిగిలింది అదొక్క ఫోటోయే. సో అందులో స్ట్రైట్గా నుంచున్నాను కదండి, ఆ ఫోటో వచ్చేసి పెళ్లి చూపులకి అయితే ఇచ్చారనమాట. ఆ ఫోటో ఇంకా మా హస్బెండ్ దగ్గర అయితే ఉంటుంది. సార్ ఎప్పుడో నేను చూపించాను ఆ ఫోటో, మీకు ఎవరికైనా గుర్తుంటే మాత్రం కామెంట్ చేయండి. సో తర్వాత ఇంక స్వీట్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదండి. సో గోరుమిటీలు అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా టైం పడుతుందని చెప్పేసి అన్నారు, పాక మీద పెడుతున్నారు. ఇక్కడ బాదం చెట్టు అయితే ఉన్నదండి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెనకాల బాదం చెట్టు అయితే ఉండేదన్నమాట. అక్కడ బాదం కాయలు కోసుకొని దాంట్లో ఉన్న పప్పు తినేవాళ్ళం మేము. ఇక్కడ కనిపించింది, సరేలే పిల్లలకి చూపిద్దామని చెప్పేసి ఒక 4 బాదం కాయలు అయితే కోసుకున్నాను. ఇంక తర్వాత అయితే గోరుమిటీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట స్వీట్స్ అయితేని, చాలా రేట్ తక్కువ అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా 5 కేజీలు అయితే తీసుకున్నాం గోరుమిటీలు. అలాగే పక్కన షాప్ కూడా ఉంది. సో అందరూ ఏంటంటే స్వీట్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో మా చెల్లి వాళ్ళకి అలాగే మా హస్బెండ్ ఇప్పుడు రావులపాలెం అయితే వెళ్తాడనమాట. సో మా ఆడబడ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. సో వాళ్ళకి ఇంకా మా చెల్లి వాళ్ళకి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడైతే అవే తీసుకుంటున్నారనమాట. సో అవి తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకొచ్చిన తర్వాత ఇంక మా హస్బెండ్ అయితే రావులపాలెం అయితే వెళ్తున్నారు. వాళ్ళ అక్కల ఇంటికి అయితే వెళ్తున్నారనమాట. ఒకసారి కలిసి వద్దాము అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్తో పాటు ఇంకా మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు. ఇంక నేను కూడా వెళ్ళి అక్కడ ఉంటాను అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా విరాజ్ని కూడా తీసుకుని అయితే వెళ్తున్నారు. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. మేము ఒక ట్రిప్కి కూడా వెళ్ళాము. సో అవన్నీ వస్తాయి, మిస్ కాకుండా వీడియోస్ అయితే అన్నీ చూస్తూ ఉండండి. ఉన్నది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.